పుట్టిన ప్రతి మనిషిలోనూ ప్రేమ పుడుతుంది, అది సహజం. కానీ నా ప్రేమ ఒక మంచి ఆలోచన నుంచి పుట్టింది. ఈ సమాజానికి సమాధానం చెప్పడానికి పుట్టింది. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు, అది మన హక్కు. మన మేధావులు ఈ హక్కును ఐక్యరాజ్యసమితిలో పెట్టాలని ఆరా తీయకపోయినా, రాజ్యాంగంలో రాయడం మర్చిపోయినా, మన ప్రేమికులు మాత్రం మర్చిపోలేదు, ప్రేమిస్తూనే ఉన్నారు. అలాగే నేను కూడా ఒకరిని ప్రేమిస్తున్నాను. Yes, I'm in love. Yes, I'm in love. Yes, I'm in love. ఏ రాజా, అయినా ఇక్కడేం చేస్తున్నావు? ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? ఏం లేదురా. నేను విన్నానురా. మరి తెలిసేందుకు అడుగుతున్నావు? తెలివితేటలు చూపిస్తున్నావా? లేదు, నీ మనసులో ఏముందో తెలుసుకుందామని. ఐ లవ్ యూ. ఏంట్రా ఇది? నువ్వు ఫోన్లో చెప్తే జోక్ అనుకున్నాను. నువ్వు అనుకున్నంత పని చేసేట్టున్నావే. చేస్తాను, చేసి చూపిస్తాను, అనుకున్నది సాధిస్తాను. ఏయ్, ఎవడో ఇలా ప్రేమించడరా? ఇలాంటి ప్రేమ నేను ఎక్కడ చూడలేదు. ఇది ప్రేమేంట్రా? నేనే కాదు, ఎవరో ఒప్పుకోరు. చెప్పుకోవడానికి చిరగ్గా ఉందిరా. ఎవరైనా వింటే నవ్వుతారా? పర్వాలేదు, నా వల్ల కొంతమంది అయినా నవ్వుకుంటారని ఆనందపడతారు. ఎవరైనా వింటే ఉమ్మేస్తారా? తుడుచుకోవడానికి కచ్చిఫ్లు, కడుక్కోవడానికి మంచినీళ్ళున్నాయి. నేను చెప్పేది వినరా. ఎవడైనా ప్రేమించాలనుకుంటే మంచి అమ్మాయిని ప్రేమిస్తాడు. నువ్వేంట్రా ఒక సైకిల్లా తయారయ్యో? నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు అనుకున్నదే తప్ప ఎవ్వరి మాట వినవు. నీకెంత చెప్పినా వేస్ట్. అందుకే ఇంతకు మించి నీకేం చెప్పలేకపోతున్నాను. ఇక నీ ఇష్టం, నీ చావు నువ్వు చావు. థ్యాంక్స్ రా. కానీ ఇది తప్పురా. తప్పని నాకు తెలుసు, కానీ తప్పదని నీకు తెలియదు. అర్థం కాలా? జీవితంలో కొన్ని అర్థం కావు. అలాంటి దాని గురించి ఆలోచించి టైం వృధా చేసుకునే దానికన్నా అర్థం కాలేదని అర్థం చేసుకోవడం మంచిది. అర్థమైంది. మంచిది. ఆల్ ది బెస్ట్. ఎస్, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. చెప్పాలంటే చాలా దారుణంగా ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నానని వాదించడం తప్పు కాదు, ప్రేమిస్తున్నానని వేధించడం తప్పు. ప్రేమను పట్టించుకోవడం తప్పు కాదు, ప్రేమను వదిలించుకోవడం తప్పు. ప్రేమ కోసం ఆరాటం తప్పు కాదు, వన్ సైడ్ ప్రేమ కోసం పోరాటం తప్పు. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమని బలవంతంగా ఒప్పించడం తప్పు. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించడం తప్పే కాదు, ప్రేమను శాసించడం తప్పు. ఇదంతా తెలుసు కూడా నేను ఒకరిని బలవంతంగా ప్రేమిస్తున్నాను, చాలా దారుణంగా ప్రేమిస్తున్నాను. తప్పని తెలుసు, కానీ తప్పదు, ప్రేమించాలి. ఇక నా గురించి చెప్పాలంటే నా పేరు రాజు. ప్రెజెంట్ అందరి దృష్టిలో నేనొక పెద్ద ఎదవని, చాలా పెద్ద ఎదవని. ఎందుకంటే
నేను ఒకరిని బలవంతంగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమ చెప్పుకోవడానికి చండాలంగాను, విన్నవారికి విడ్డూరంగానూ ఉండవచ్చు. కానీ ఆలోచిస్తే అర్థం ఉంటుంది, వెతికితే పరమార్థం కూడా ఉంటుంది. కానీ నా ప్రేమను ఎవరూ అర్థం చేసుకోవట్లేదని బాధగా ఉంది. నేనేంటో నా ప్రేమ ఏంటో కాసేపట్లో మీకే తెలుస్తుంది. కనీసం మీరైనా అర్థం చేసుకుంటారని ఆశపడుతున్నాను. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా ప్రేమ గెలిచే వరకు నేను పోరాడుతూనే ఉంటాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఇంకా రాలేదంటే ఈ పాటకు వచ్చేయాలి. ఎవరు నువ్వు? నన్నెందుకు ఫాలో అవుతున్నావు? హలో, మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుందే. అది అది ఏంటిది? ఐ లవ్ యూ. వాట్? ఎస్, రియల్లీ ఐ లవ్ యూ. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. రే, నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? మెంటల్. చెత్త నా కొడుకా. ఏంటి? నిజంగా ఐ లవ్ యూ నవీన్. నా ప్రేమను అర్థం చేసుకో ప్లీజ్. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. రేయ్, నీకేమన్నా పిచ్చా? చెప్తుంటే అర్థం కదా. నువ్వేంటి నన్ను ప్రేమించడం ఏంటి? ఆలోచించడానికి చెత్తగా ఉందిరా, చెత్త కదవా. తప్పకా. హాయ్ నవీన్. రే, మా ప్రాజెక్ట్ వర్క్ సక్సెస్ అయిందిరా. ఇంక మీ సెటిల్ అయినట్టే. హో, కంగ్రాట్స్ రా. ఏంట్రా నీ కంగ్రాట్స్ చాలా డల్గా ఉంది? నథింగ్ రా. వీడి నథింగ్ కూడా చాలా డల్గా ఉందిరా. అంటే ఏదో ఉందని అర్థమవుతుందిరా. ఏం లేదురా, వదిలే. ఏమైందిరా వాడికి? ఏం చేస్తున్నావురా? వారం రోజుల నుంచి చూస్తున్నా, వీడెక్కడికి వెళ్తున్నాడు అర్థం కావట్లేదు. నీ యబ్బా, ఆడక్కడ డల్గా ఉంటే నువ్వు ఇక్కడ గేమ్ ఆడుకుంటావరా? ఏం చేయమంటావురా? అడిగితే వాడు నోరు ఇప్పడం లేదు, అందుకే నా గేమ్ నేను ఆడుకుంటున్నా. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో కొనుక్కో, వాడి అడ్రస్ డోర్ నెంబర్ తీసుకో. నువ్వు నీ చెత్త గేము. రే, ఏమైందో చెప్పరా. నేను బయటికి చెప్పుకోలేను. నేను వదులుకోలేను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నిన్నెప్పుడూ ఇలా చూడలేదు. ఎప్పుడూ సరదాగా ఉండే నువ్వు ఇలా ఉన్నావంటే ఏదో ఉందిరా. అదేంటో చెప్పరా. ఒక నన్ను ప్రేమిస్తున్నానని రోజు వెంటపడుతున్నాడు రా. ఏం మాట్లాడుతున్నావురా? ఒక అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడా? అవునరా. అబ్బాయి అబ్బాయిని ప్రేమించడం ఏంట్రా? వాడికి ఏమైనా పిచ్చా? లేదురా, 100% హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. పైగా చాలా తెలివైనడు. ఎవడ్రా వాడు? వాడు నీకెలా తెలుసు? ఎప్పుడు చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? నిన్నేరా? అసలేం జరిగింది? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. రేయ్, నీకేమన్నా పిచ్చా? ఎన్నిసార్లు చెప్పాలా నువ్వంటే నాకు ఇష్టం లేదని? అయినా మగాడివయ్యుండి ఇంకో మగాడిని ప్రేమించడం ఏంట్రా? అసలు నువ్వు మొగాడివేనా? నాకు తెలుసు బాసు, నీకు ఈ డౌట్ వస్తుందని, నన్ను అడుగుతావని. ఒక్క నిమిషం చెయ్యొదులు. ఇది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో డాక్టర్ ఫణి శర్మ ఇచ్చిన రిపోర్ట్. నాకు ఎలాంటి మానసిక రోగాలు లేవు అని, అంటే నేను పిచ్చివాణ్ణి కాదు అని. ఇది సెక్స్ సైకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సుధాకర్ ఇచ్చిన రిపోర్ట్. నేను పక్కా మగాణ్ణి, నాలో ఎలాంటి లోపం లేదు అని. కనుక నాపై ఎలాంటి చెత్త అనుమానాలు పెట్టుకునే అవసరం లేదు. నేను కరెక్ట్గానే ఉన్నాను. నువ్వే నన్ను, నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. ఒక్కసారి ఆలోచించు బాసు. ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం, కలిసి కాపురం చేద్దాం, ఏదో రకంగా పిల్లల్ని కందాం. హ్యాపీగా ఉందాం. ఏమంటావు? డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. ఎప్పుడు ప్రేమిస్తావు? నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను, నా ప్రేమని అర్థం చేసుకో. నిన్ను నెత్తిన పెట్టి చూసుకుంటాను. నిన్ను నాకన్నా హ్యాపీగా ఉంచుతాను. ఐ లవ్ యూ నవీన్.
అదిరా జరిగింది. నెల రోజుల నుంచి వెంట పడుతున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. టార్చర్ని టార్చ్ వేసి మరీ చూపిస్తున్నాడు. రే, ఇన్నాళ్ళు నేను లేను, ఇప్పుడు నేను వచ్చాను కదా, నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఎక్కడుంటాడ్రా వాడు? అదిగో వస్తున్నాడు వాడే. హాయ్ డార్లింగ్, నీకో గుడ్ న్యూస్. నీ గురించి మా ఇంట్లో చెప్పాను. మా ఇంట్లో అందరూ మన ప్రేమను ఒప్పుకున్నారు. ఇక నీదే ఆలస్యం. నీ షిట్. నో ప్రాబ్లం బాస్. ఏంటిది? ఇది నవీన్ తిన్న చాక్లెట్. ఇది నవీన్ తాగి వదిలేసిన సిగరెట్ పీక. ఇది దాని బూడిదే. ఇది దాని శార్థం, ఇది దాని పెండాకూడు. కాదు బాస్, ఇది నా లవ్. అవన్నీ సరే గాని ఇదేంటి? నా నవీన్ వాడి వదిలేసిన అండర్వేర్. ఏయ్, అండర్వేర్ని కూడా లవ్ చేస్తారా? అందులో వాడికేం నచ్చిందో. నీ ప్రేమ ఉండాలి కానీ ప్రతి అణువును ప్రేమించవచ్చు బాసు. దీన్నే మా ఊర్లో అందరూ పిచ్చి అంటారు. ఓహో, మీ ఊళ్ళో అందరికి పిచ్చి అన్నమాట. రే, వీళ్ళు ఏ లోపం లేదు, నువ్వు వీళ్ళు ప్రేమించేయచ్చు. ఆహా, నన్ను బాగా అర్థం చేస్తుంది ఒక్కడే బాసు. థ్యాంక్ యూ. చూసావు బాసు, మీ ఫ్రెండ్ అర్థం చేసుకున్నాడు. ఒక్కసారి ఆలోచించు. నన్ను నా ప్రేమను అర్థం చేసుకో ప్లీజ్. రేయ్, నువ్వేంట్రా వాడిని సపోర్ట్ చేస్తున్నావు? లేకపోతే ఏంట్రా, పిచ్చోని పట్టుకుని మంచోడు, వాడు చాలా తెలివైనడని సర్టిఫికేట్ ఇస్తున్నావు? అది కాదురా, వీడు ఎన్నిసార్లు. ఇక చాలు, ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నాకు వదిలేసాయి, నేను చూసుకుంటాను. వాడికి నిన్ను ప్రేమించేంత ప్రేమ లేదు కానీ వాడి ఫ్రెండ్గా నేను చెప్తున్నా, నువ్వు బయలుదేరు. నీది ఫ్రెండ్షిప్ అయితే నాది లవ్ బాసు. నా ప్రేమలో నిజాయితీ ఉంది. తను నన్ను ప్రేమిస్తాడని నమ్మకం ఉంది. నా ప్రేమను అర్థం చేసుకోండి బాస్ ప్లీజ్. ఏంట్రా అర్థం చేసుకునేది? చెప్తుంటే అర్థం కావట్లే. ఏంటి బాసు, ఈ ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించవచ్చు. నా ప్రేమను అర్థం చేసుకో ప్లీజ్. అరే, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? చెప్తుంటే అర్థం కాదా? నా ప్రేమలో నిజాయితీ ఉంది బాస్, అందుకే నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు. ఏంట్రా నీ నిజాయితీ? ఐ లవ్ నవీన్. ఐ లవ్ నవీన్. ఆపరా నీ నిజాయితీ. నన్ను నా ప్రేమను అర్థం చేసుకో నవీన్. అరే, ఇలా చెప్తే వీడు వినడ్రా. ఐ లవ్ నవీన్. ఐ లవ్ నవీన్. హే ఆపరా. అరే, ఇలాంటి వాళ్ళకి ఇలాగే చెప్పాలరా, నీకు తెలియదాగు. హే ఆపరా, ఇక చాలు. చూసావా నవీన్, నీకు నా మీద జాలి మొదలైంది. ఎప్పటికైనా నా మీద ప్రేమ మొదలవుతుంది. సరే ముందిట్రా. ఇప్పుడు చెప్పు, ఏం నీ ప్రాబ్లం? నీ లవ్వే నా ప్రాబ్లం బాసు. నిజంగా నువ్వు లేకపోతే నేను బతకలేను. ఐ లవ్ యూ. రే పిచ్చోడా, మగాడు ప్రేమించుకోవడం ఏంట్రా? అసలు అది ప్రేమే కాదు. ఒక అబ్బాయి మీద ఇంకో అబ్బాయి ప్రేమేలా చూపిస్తాడు? ఈ లోకంలో ఎవరినైనా ప్రేమించవచ్చు. ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. తల్లిని ప్రేమిస్తాం, చెల్లిని ప్రేమిస్తాం, పెంచుకున్న పిల్లిని ప్రేమిస్తాం, ఎంచుకున్న కుక్కను ప్రేమిస్తాం. అలాంటిది అబ్బాయిని ప్రేమించడంలో తప్పేంటి బాస్? ప్రేమను చూపించడం వేరు, ప్రేమించుకోవడం వేరు. ఏహే, అది అసలు ప్రేమే కాదు. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని ప్రేమించడం ఏంట్రా పిచ్చోడా? అలా ప్రేమించకూడదు. ఎందుకు ప్రేమించకూడదు? వరంగల్లో బావ బామర్దులు ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. వైజాగ్లో 2 అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నారు. న్యూయార్క్లో 2 ఫ్రెండ్స్ ప్రేమించుకుని డేటింగ్ చేస్తున్నారు, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. న్యూస్లో కూడా వచ్చింది. అది ప్రేమ కదా? మనసుంటే మార్గం ఉంటుంది బాస్, కానీ ప్రేమ లేకపోతే ప్రాణం పోతుంది. రే, ఆడి మాటలింటుంటే నాకు ఆ అబ్బాయిని ప్రేమించాలనిపిస్తుంది. అర్జెంటుగా వాడిని వదిలించుకోరా బాబు. నువ్వాగరా. నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చెప్పింది నిజమే, కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. ఇష్టమే లేనప్పుడు ప్రేమెందుకుంటుంది? అందుకే చివరిగా చెప్తున్నాను, విను. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఇక రావు. నేను నిన్ను ప్రేమించను. ఇది ఫిక్స్. దయచేసి నన్ను వదిలేరా బాబు. కుదరదు. నువ్వు నన్ను ప్రేమించాలి, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ నాకు దక్కే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. దేవుడు వరం ఇస్తే నీ ప్రేమనే కోరుకుంటాను. నేను బతుకున్నంత వరకు నీ ప్రేమనే పొందాలని కోరుకుంటాను. నీ ప్రేమ దక్కే వరకు నాకు చావు లేదు. ఇది ఫిక్స్. నువ్వు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపో. నువ్వు ఒప్పుకోపోతే నీ ముఖంపై యాసిడ్ పోస్తా, కుదరకపోతే నిన్ను చంపేస్తాను, తర్వాత నేను చచ్చిపోతాను. కానీ నిన్ను ప్రేమించకుండా క్షణం కూడా ఉండలేదు. ఇంతకు ఎవడ్రా నువ్వు? అన్నయ్య, నేనిక్కడ బాగానే చదువుకుంటున్నాను, కానీ ఇక నుండి చదువుకోలేను, కాలేజీకి వెళ్ళలేను. కారణం
ఒకడు నన్ను ప్రేమిస్తున్నాను అని వేధిస్తున్నాడు. ఒప్పుకోకపోతే యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు. కుదరకపోతే చంపేస్తానంటున్నాడు. టార్చర్ పెడుతున్నాడన్నయ్య. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. కానీ బాగా చదువుకోవాలనుంది. బయటికి రావడానికి భయం వేస్తోంది. ఆడపిల్లను అంతకు మించి చెప్పలేను. ఫోన్లో చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. అందుకే లెటర్ రాస్తున్నాను. ఇట్లు ప్రేమతో నీ చెల్లెలు ప్రియా. నిన్నేరా అడుగుతుంది. ఇంతకీ ఎవడ్రా నువ్వు? నేనా సమాజంపై గౌరవం ఉన్న యువకుడిని, ఒక బాధ్యత గల తండ్రికి కొడుకుని. నువ్వు ప్రేమిస్తున్న ప్రియకు అన్నయ్యని. ప్రేమిస్తున్నానని వాదించడం తప్పు కాదు, ప్రేమించమని వేధించడం తప్పు. ప్రేమిస్తున్నానని వెంటపడడం తప్పు కాదు, ప్రేమించమని వేటాడడం తప్పు. బలవంతంగా ఒప్పించడం తప్పు, మనసును నొప్పించడం తప్పు. నువ్వు చేసింది తప్పు, 100% తప్పు. ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించడం ఎంత కష్టమో తెలియడం కోసం ఇదంతా చేస్తున్నా. నీకు యాసిడ్ పోసేంత ప్రేమ ఉండొచ్చు, కానీ దాన్ని భరించేంత ప్రేమ నా చెల్లి దగ్గర లేదు. నా చెల్లి దగ్గరే కాదు, ఏ చెల్లి దగ్గర ఉండదు. అసలు అలా ప్రేమించేది ప్రేమే కాదు, వ్యామోహం. నీ ప్రేమ కరెక్ట్ అయితే నా ప్రేమ కరెక్టే. రా పోయి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏంటి ఆలోచిస్తున్నావు? నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించడానికే నీకే ఎంత కష్టంగా ఉంటే ఆడపిల్లకి ఇంకెంత కష్టంగా ఉంటుందిరా. ఇంట్లో బొద్దింకలు బల్లులు చూసి భయపడిపోతారు ఆడవాళ్ళు. అలాంటిది నువ్వు రాకాసి బల్ల మీద పడిపోయి ప్రేమించమంటే ప్రేమించేస్తారా? మీకు అమ్మాయిలు నచ్చితే ప్రేమించేస్తారు, ఒప్పుకోపోతే యాసిడ్లు పోస్తారు, కుదరకపోతే మీ మూర్ఖత్వంతో చంపేస్తారు. అంతేగాని మానవత్వంతో ఆలోచించరే. అలా చేస్తే అది ప్రేమ అవదరా, పాపం అవుద్ది. ప్రేమ అంటే బలవంతంగా తీసుకునేది కాదు, భయపెట్టి లాక్కుండేది అంతకన్నా కాదు. ప్రేమ అంటే ఇవ్వడం, వాళ్ళకి కావలసిన దానికన్నా కూడా ఎక్కువ ఇవ్వడమే ప్రేమ అంటే. ఆడదంటే ఆదిశక్తి పరాశక్తి అని సూక్తులు చెప్పడం రాలేదు, ఎందుకంటే నీకు అంత నాలెడ్జ్ సంస్కారం ఉంటుందనుకోను. నీకు నీతులు చెప్పడానికి అంతకన్నా రాలేదు, ఎందుకంటే మీలాంటి వెధవలకి నీతులు చెప్పిన బూతుల్లానే వినపడతాయి. అందుకే మీకు మీలా చెబుతున్నాను. ఇలా చెబితేనే మీలాంటి మూర్ఖులకు అర్థం అవుద్ది. ఎవర్రా మూర్ఖులు? అర్జెంటుగా హైవే మీద హై స్పీడ్ లో వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు అడ్డంగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నాకు అలానే ఉంది. స్పీచ్ హై పిచ్ లో ఉన్నప్పుడు వేలు పెడితే చెయ్యి ఇరిగిపోద్ది. కొట్టుకోవాలని గులగా ఉంటే 10 నిమిషాలు వెయిట్ చేయి, కుమ్మేసుకుందాం. ఈలోగా మీ అబ్బకి ఫోన్ చేసి డబ్బులుంటే అపోలో హాస్పిటల్కి రమ్మను, లేదంటే గాంధీ హాస్పిటల్కి వచ్చామను. ఇప్పుడు ఎక్కడున్నావు చూసావా? ఫ్లో మర్చిపోయాను, అందుకే మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. మనకి నచ్చకపోతే 3 గంటల సినిమా చూడడానికే చాలా ఇబ్బంది పడిపోతాం. అలాంటిది మనకి నచ్చని వ్యక్తిని జీవితాంతం ప్రేమించాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. వెంటపడి వేధిస్తుంటే ఇంకెంత కష్టంగా ఉంటుంది. అది కష్టం కాదు, నరకం. అమ్మాయిలకి నచ్చితే నవ్వుతూ నరకానికైనా వస్తారు, కానీ నచ్చకపోతే సాక్షాత్ మహేష్ బాబు దిగి వచ్చి ప్రేమించమన్నా ప్రేమించలేరు. అమ్మాయిల అమాయకులు రా. మనం హాయ్ చెప్తే మాట్లాడతారు, మనం మాట్లాడితే ఫ్రెండ్షిప్ చేస్తారు, మనం ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, మన కోసం జీవితాన్నే దారపోస్తారు. అలా అని అందరు అమ్మాయిలు ఒకేలా ఉన్నారని చెప్పను. సీతమ్మ ఉన్న రామాయణంలోనే తాటకి శూర్పణఖలు కూడా ఉన్నారు, కానీ సీతమ్మకే విలువిస్తారు. కవులు రచయితలు ప్రకృతి ప్రియులు అమ్మాయిల్ని పువ్వులతో పోలుస్తారు, ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడు మనసుకు ఆనందంగా ఉంటుంది, మనకు ఉత్సాహంగా ఉంటుంది. అలాంటి పువ్వులు చూసినప్పుడు ఆనందించాలే తప్ప తుంచేయాలి, చంపేయాలని ఓ చొక్కాలు చించేసుకోకూడదు. అమ్మాయిలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి రా. ఇలాంటి యాసిడ్ ప్రేమలు చూపించి భయపెట్టకండి, వాళ్ళ జోలికెళ్ళకండి. మనకున్న ఇతిహాసాలు, పురాణాలు, అప్పుడున్న చరిత్రలు, ఇప్పుడున్న దరిద్రాలు పదే పదే అదే మాట చెబుతున్నాయిరా. ఆడవాళ్ళ జోలికి వెళ్ళద్దు, వెళితే సర్వనాశనం అయిపోతామని. అయినా మనం వినం. నాకు ఒకటి అర్థం కాదురా, ఇప్పుడు వరకు యాసిడ్ బాటిల్ పట్టుకుని ఏ విధమైనా సాధించాడ్రా? లేదు. మరి ఎందుకురా ఈ కాన్సెప్ట్ ని ఎంచుకుంటారు? అమ్మాయిలు ప్రేమించకపోతే యాసిడ్ బాటిల్ మొఖాల మీద పగలగొట్టమని ఏ శ్రీశ్రీ చెప్పాడు? మన ప్రేమను ఒప్పుకోపోతే అడ్డంగా నరికమని ఏ గురజాడు రాశాడు? మీలాంటి విధవలకి ఇలాంటి కాన్సెప్ట్లకి ఏ హీరోని ఆదర్శంగా తీసుకుంటున్నారా? సినిమాలు చూస్తాం, హీరోలు ఫాలో అవుతాం, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రేమించేస్తాం. అమ్మాయిల ముందు హీరోల్లా ఫోజులు కొట్టేస్తాం. స్త్రీలను గౌరవించండి అని చెప్పేసి రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెప్పాడు, వినలేదు. ఈడొచ్చిన అమ్మాయి చేయి పట్టుకోవడం మన సాంప్రదాయం కాదని పవన్ కళ్యాణ్ చెప్పాడు, వినలేదు. అమ్మాయిని ప్రేమిద్దాం డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారని ప్రభాస్ అరిచాడు, వినలేదు. ఒక్కొక్క హీరో ఒక్కొక్కలా చెబుతూనే ఉన్నాడు, అయినా వినలేదు. అలాంటి హీరోల ఆటోగ్రాఫ్ల గురించి ఎగబడిపోతాం, ఫోటోగ్రాఫ్ల కోసం పిచ్చెక్కిపోతాం, సినిమా టికెట్ల కోసం చొక్కాలు చించేసుకుని కొట్టేసుకుంటాం. కానీ వాళ్ళు చెప్పింది మాత్రం ఫాలో అవ్వం. ప్రేమించడానికి పవనిజం, ఒప్పుకోపోతే విలనిజం. మీలాంటి వెధవులకి ఇక ఏ హీరో చెప్తే వింటారా? మీలాంటి రాక్షసులకు అర్థం కావడానికి ఆ దేవుడు ఇంకా ఎన్ని అవతారాలు ఎత్తాలరా? ఈ దేశంలో అప్పుడే పుట్టిన ఆడపిల్లను భరించలేక చంపుకోవడం లేదురా. ఈ సమాజంలో మీలాంటి వెధవుల నుండి భద్రత ఇవ్వలేక చంపుకుంటున్నారు.
ఆడపిల్లగా బతకడానికి కాదురా, ఆడపిల్లలా పుట్టడానికి ఆడపిల్ల భయపడిపోతుంది. ఈ సమాజం అలా భయపెడుతుంది. ఆడది అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడిచినప్పుడే మనకి స్వతంత్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ చెప్పారు. ఇలాంటి కొటేషన్లకి ఫేస్బుక్ లో కామెంట్లు పెట్టేస్తాం, లైకులు కొట్టేస్తాం, షేర్లు చేసేస్తాం, కానీ పాటించడానికి ప్రయత్నించం. రాత్రులు ఎలాగో నడిచే స్వతంత్రాన్ని ఇవ్వలేకపోతున్నాం, కనీసం పగలైన రోడ్డు మీద నడిచే స్వేచ్ఛనిద్దాం రా. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. స్త్రీలను గౌరవించలేకపోయినా పర్లేదు, కనీసం వాళ్ళ స్వేచ్ఛనైనా వాళ్ళకిద్దాం. లోకాన్ని వెళ్ళే దేవుడే స్త్రీని పూజించాడు, కనీసం మనం మర్యాద కూడా ఇవ్వలేకపోతున్నాం. ప్రేమించు, తప్పులేదు. ప్రేమిస్తే మెప్పించి ఒప్పించాలి, ఇలా నొప్పించి ఒప్పించడం కాదు. తెలుసుకో, బాగుపడతావు లేదా పైకి పోతావు. బండికి ఫస్ట్ గేర్ వేసి నేను టార్చర్ చేయడం మొదలు పెడితే ఇలా ఉంటుంది. దీన్ని బట్టి నేను వేసే లాస్ట్ గేర్ ఎలా ఉంటుందో నీకు చెప్పనవసరం లేదు. ఆ స్పీడు నువ్వు తట్టుకోలేవు. ఇలాంటి సోది కౌరులు చాలా విన్నాను, నీలాంటి ఓవర్ యాక్షన్ చాలా చూశానని మళ్ళీ రిపీట్ చేసావు అనుకో, ఈసారి యాసిడ్ ట్యాంకర్తో వస్తాను. నీ ఫ్యామిలీలో అందరినీ ప్రేమిస్తాను. నేను చెప్పింది నీకు అర్థం అవ్వకపోయినా పర్లేదు రే, నా ప్రేమను అర్థం చేసుకుంటే చాలు. సారీ బాసు, నాకు దక్కని అందాన్ని ఇంకెవరికీ దక్కకూడదనే మూర్ఖత్వంతో ఆలోచించాను, కానీ ఒక అమ్మాయిని ప్రేమించే ముందు ఆ మనసుని అర్థం చేసుకోవాలనే మానవత్వంతో ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించు. ఈ ఎక్స్ప్రెషన్ చాలు, నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, జీవితంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, కానీ అవతల వాడికి సారీ చెప్పే పరిస్థితిని మాత్రం ఎప్పుడూ తెచ్చుకోకూడదు. సమాజం మారడానికి ఇలాంటి ప్రయత్నాలు చాలామంది చేశారు. సమాజం మారలేదు, మనుషులు మారలేదు, మనము మారలేదు. ప్రతిరోజు మనిషికి 100 మంచి ఆలోచనలు వస్తాయి. అందులో ఒక్క ఆలోచనలోనైనా ఆడవారిని గౌరవిద్దాం. అప్పుడు మనమేంటి, సమాజమేంటి, దేశమేంటి, ఆఖరికి ప్రేమోన్మాదైనా సరే మారిపోతాడు. దిస్ ఈజ్ నాట్ ఏ మెసేజ్, ఓన్లీ రిక్వెస్ట్.